ఓం योगीन्द्रहृत्सरोजाता मधुपाय महात्मने नमो राजाधिराजाय रामाय पन्निवारणे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं भूयो भूयो नमाम्यहं। అలా విభీషణుడు రావణాసురుణ్ణి వదిలేసి రామయ్యను రామచంద్రమూర్తిని శరణాగతి చెందడానికి వచ్చేశాడు. వానరులు విభీషణుణ్ణి చూశారు, సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చారు. విభీషణుడు సుగ్రీవుడితో చెప్తున్నాడు, ఓ వానర రాజా, నేను రావణుని సోదరులలో చిన్నవాణ్ణి. నా పేరు విభీషణుడు. సీతను రామునికి తిరిగి అప్పగమించవలసిందిగా రావణుడిని పూర్వ సచివుణ్ణైన నేను ఆయనకు పదే పదే సలహా ఇచ్చాను. రావణుడు నన్ను పరుషోక్తులతోటి నిందించాడు. నేను నా గృహాన్ని, భార్యను, బిడ్డల్ని వదిలేసి రాముని పాదపద్మముల వద్ద శరణు వేడాను. ఆశ్రయం తీసుకోవడానికి వచ్చాను, శరణాగతి చేస్తున్నాను. దయచేసి వెళ్ళి నా ఉద్దేశాన్ని రామచంద్రమూర్తికి తెలియచేయండి అని విభీషణుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్ళి, శత్రు రాక్షసులలో ఒకడొచ్చాడు, తాను రావణుడిని వదిలేసి వచ్చానని చెబుతున్నాడు, కానీ అతన్ని మనం విశ్వసించలేం కదా, అతను ఒక గూఢచారేమో, మనం అతడి మీద నమ్మకం ఉంచితే మనం ఏమాత్రం ఊహించని సమయంలో అతను మనకి తీరని హాని తలపెడతాడేమో, అతనిని తక్షణమే వధిస్తే పోలే, నాకు అదే మంచిదనిపిస్తుంది అని చెప్తున్నాడు. అయితే రాముడు మాత్రం హనుమంతుని నేతృత్వంలోని ఇతర వానరుల వద్దకు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ అభిప్రాయాల్ని ఒక్కొక్కళ్ళని అడిగాడు. వాళ్ళేమంటున్నారంటే, అయ్యా రామచంద్ర, నీవు సర్వజ్ఞుడివి, అందువల్ల కేవలం మమ్మల్ని గౌరవించడం కోసమే నీవు మా అభిప్రాయాల్ని కోరుతున్నావని మేము అర్థం చేసుకున్నాం. అయినా సరే ముఖ్యమైన వానరులంతా రామచంద్రుడు అడిగాడు కాబట్టి తమ తమ సూచనలన్నీ రామచంద్రమూర్తికి ఇచ్చారు. అయితే హనుమంతుడి దగ్గరకు వచ్చి రామచంద్రమూర్తి అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, వివేకశీలుడు హనుమంతుడు, మధుర భాషణుడు, కళాభూషితుడు. ఆయన మాట్లాడుతూ, మనకు విభీషణుడికి పరీక్షించడానికి సమయం లేదు రామచంద్ర, అతడు శ్రీరాముని ఆశ్రయాన్ని ఆశిస్తూ పూర్ణమైన చిత్తశుద్ధితోనే ఇక్కడకు వచ్చాడని నేను అభిప్రాయపడుతున్నాను. రావణుడు దుష్టుడని, రాముడు పవిత్రతకు ధర్మానికి సర్వోన్నతమైన ప్రతీక అని అతడు బాగానే అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశాంతమైన వ్యవహార సరళి, గౌరవప్రదమైన భాషణ అతడి లక్ష్య శుద్ధిని సూచిస్తూ ఉంటాయి. కపట స్వభావులు అంత ప్రశాంత చిత్తులై ఉండలేరు. తమ అంతరంగంలో ఉద్దేశాలను పూర్తిగా దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాదు రామా. ముఖ కవళికలు ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క ఆలోచనలని కొంతవరకు బహిర్గతం చేస్తూ ఉంటాయి. అందువల్ల ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా విభీషణుడిని స్వీకరించాలని నేను అభిప్రాయపడుతున్నాను అని హనుమంతుడు రాముడికి సలహా చెప్పాడు. హనుమంతుని ప్రకటనకు రాముడు సంతోషించాడు. సుగ్రీవుడు మళ్ళీ అందుకున్నాడు, విభీషణుడు తన సోదరుడిని ప్రతికూల పరిస్థితుల్లో వదిలి వచ్చేశాడు కదా రామా, ఎవరికి ద్రోహం చేయడానికైనా అతడు వెనుదీయడేమో అనిపిస్తుంది, మనం అలా అర్థం చేసుకోవచ్చు కదా అని సుగ్రీవుడు అంటున్నాడు. ఇది సహజంగా అనుమానించదగ్గ విషయమే. సోదరుణ్ణే కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వస్తే మనల్ని మాత్రం సహాయం చేస్తాడని మనకు మాత్రం ఏంటి నమ్మకం అనే మాట కూడా ఆలోచించదగ్గ విషయమే. కానీ రాముడు ఏమంటున్నాడంటే, విభీషణుడు చిత్తశుద్ధితోనే రావణుడిని తిరస్కరించాడు అని నేను విశ్వసిస్తున్నాను.
ఇలాంటి విభేదాలు రాజకుటుంబంలో తరచుగా సంభవిస్తూనే ఉంటాయి. అతనిని మనం మిత్రునిగా స్వాగతిద్దాము అని నిర్ణయానికి వచ్చేశాడు. సంతృప్తి చెందలేదు సుగ్రీవుడు. ఇట్లా రామచంద్రమూర్తి చెప్పినప్పటికీ సుగ్రీవుడు సంతృప్తి చెందకుండా రావణుడే పంపాడేమో, అతడిని పట్టుకొని వధిస్తే మనకు ముప్పు ఉండదు కదా రామా, మనం అతడిని స్వీకరించినట్లయితే ఏ క్షణంలోనైనా అతడు మన మీద కత్తి ఎత్తొచ్చు కదా అంటూ కాస్తంత నమ్మకం లేకుండానే మాట్లాడుతున్నాడు సుగ్రీవుడు. రాముడు మందహాసం చేస్తూ, ఈ రాక్షసుడు నాకు హాని చేయగలడని నిజంగానే భావిస్తున్నావా? నా వ్రేలి కొనగోటితో నేను సకల రాక్షసుల్ని దానవుల్ని సంహరించగలను. దయచేసి నేను చెప్పే ఈ కథ విను. చూడండి, అంటే ఇక్కడ మనకి సుగ్రీవుడి గురించి మనం మాట్లాడుకుంటే రామచంద్రమూర్తి మీద ఇంకా పూర్తి విశ్వాసము, పూర్తి నమ్మకము, ఆయనే పరబ్రహ్మ విష్ణు రూపం అనే విషయం అర్థం చేసుకోలేదు. అందుకనే ఇలా మాట్లాడుతున్నాడు. అది హనుమంతుడికి అర్థమైంది కాబట్టే అలా సలహా ఇచ్చాడు. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన్నేమీ తిరస్కరించలేదు. నేను ఒక ఉదాహరణ, ఒక కథ, జరిగిన కథ చెప్తా విను. ఒకప్పుడు ఒక బోయవాడు వల వేసి ఒక కపోతాన్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు పక్కనే ఉన్న ఒక వృక్షంపై విశ్రాంతి తీసుకున్నాడు. ఆ పట్టుబడిన ఆ కపోతం యొక్క భార్య అదే వృక్షం మీద నివసిస్తూ ఉంది. ఒక కపోతాన్నేమో ఆ బోయవాడు పట్టుకున్నాడు, ఆ కపోతం భార్య ఆ వృక్షం మీదే నివసిస్తుంది. ఆ వృక్షం కిందనే అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. చూడండి, తన గృహానికి వచ్చిన ఆ బోయవాడిని చూసి ఆ కపోతి అనుకుంటుంది, ఇతనికి సముచితమైన ఆతిథ్యం ఇవ్వాలి కదా. వాస్తవానికి ఆ బోయవానికి పెట్టడానికి వేరే ఏమీ లేదు. అందుకని ఈ ఆదరించే విధి సంస్కారం నా ధర్మం కదా అని ఆ పక్షి తన మాంసాన్ని అతనికి ఆహారంగా సమర్పించిందట. మరి ఒక పక్షే అలా చేస్తే మరి నా వంటి మానవుని విషయం ఏమని చెప్పాలి అని రాముడు సుగ్రీవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఒక సంస్కారం, ఒక సంప్రదాయం ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. శత్రువు ముకుళిత హస్తంతో వస్తే అతడిని ఎలాగైనా రక్షించి తీరవలసిందే అని శాస్త్ర గ్రంథాల్లో కూడా అనేక చోట్ల చెప్పారు. భయం వల్లనో లేక మూర్ఖత్వం వల్లనో మాత్రమే ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించి పాపాన్ని మూటగొట్టుకోవటం జరుగుతుందని కణ్వ మహర్షి వ్యాఖ్యానించాడు. కాబట్టి నాకు భయము లేదు, ఎవరైనా శరణాగతి చేసి నా దగ్గరికి వస్తే నేను రక్షించి తీరాల్సిందే అని నిర్ణయం చేశాడు. పూర్ణ పురుషోత్తమ భగవానుడినైనా నేను, ఏ ప్రాణి అయినా సరే నేను నీవాడిని అంటూ ఒక్కసారైనా పలికి నా ఆశ్రయం వేడితే ఆ వ్యక్తిని అన్ని విధాల భయం నుండి విముక్తి చేయడం నా నిత్య వ్రతంగా పాటిస్తాను. రామచంద్రమూర్తి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నేను నీవాడిని అని. రామచంద్రమూర్తిని శరణాగతి చేస్తే అతనికి అన్ని విధాల సంరక్షిస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాడు. రాముని మహోన్నత వచనాన్ని విన్నాడు సుగ్రీవుడు. హృదయం భక్తితోటి సంభరితమైపోయింది. అశ్రుపూరిత నయనాలతోటి, ఓ రామా, నీ పలుకులు, నీ చేతలు ఎల్లప్పుడూ నీ సర్వోన్నతమైనటువంటి స్థానానికి తగినట్లుగా ఉంటాయి కదా. విభీషణుడు చిత్తశుద్ధి కలవాడని నాకు కూడా అనిపిస్తుంది. అందువల్ల ఆలస్యం లేకుండా మైత్రి చేసుకుందాం అని నిర్ణయం చేసుకున్నాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తితోటి చెప్తున్నాడు. రక్షణకు హామీ పొందిన మీదట విభీషణుడు భూమిపైకి దిగి వచ్చాడు. శ్రీరాముని పాద పద్మాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. సంపూర్ణ శరణాగతి భావంతో ఇలా వివరిస్తూ ఉన్నాడు. నేను రావణుని సోదరులలో చిన్నవాడిని. నా పేరు విభీషణుడు. నేను రాక్షస రాజు యొక్క శ్రేయస్సు కోసం హితోపదేశం చేశాను. అతడు నన్ను కఠినంగా నిందించాడు. అందువల్ల నేను నీ అనన్య భక్తి యొక్క సేవలో నిమగ్నుడిని కావాలని నా గృహాన్ని, నా కుటుంబాన్ని, ఆస్తుల్ని వదిలేసి లంకను విడిచి వచ్చేశాను రామా. ఇక నా జీవితం నీ చేతుల్లో ఉంచాను. నీ అహైతుక దయతో నన్ను ఆశీర్వదించవలసింది అని భక్తితోటి వేడుకున్నాడు.
విభీషణుడు. విభీషణుడి నేత్రాలలో పానం చేస్తున్నట్లుగా ప్రేమాదరాలతో వీక్షిస్తూ రాముడు శత్రువు యొక్క శక్తిని, బలహీనతల్ని విపులీకరించమని ఆ విభీషణుణ్ణి రామచంద్రమూర్తి అడిగాడు. ప్రేమపూర్వకంగా అడిగాడు. దానికి సమాధానంగా విభీషణుడు చెప్తున్నాడు, బ్రహ్మదేవుని వరప్రభావం వలన రావణునికి దేవతలు, గంధర్వులు, దైత్యులు, దానవులు, నాగుల చేతులలో మృత్యువు లేదు రామా. నిజానికి మానవులు తప్ప మరి ఏ ఇతర ప్రాణులు అతని మృత్యువుని కలిగించలేరు. మానవులు లెక్క చేయదగిన వాళ్ళు కాదు అని అతడి అభిప్రాయం. రావణుని అనుజుడైనటువంటి కుంభకర్ణుడు పర్వత సమానంతో ఉన్నటువంటి మహాకాయంతో ఉంటాడు. దేవేంద్రుడంతటి శక్తిమంతుడు. రాక్షసుల సేనాధిపతి ప్రహస్తుడు. అతడు ఒకప్పుడు కైలాస పర్వతం వద్ద యక్షులలో మహావీరుడైనటువంటి మణిభద్రుడిని పరాజితం చేశాడు. అలాగే రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు అన్ని విధాల తండ్రితో సమానుడు. అతడు దుర్భేద్యమైన కవచాన్ని ధరించి ఉంటాడు. అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. యుద్ధరంగంలో అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తాడు. మహోధరుడు, మహాపార్శ్వుడు. అకంపనుల నేతృత్వంలో లక్షలాది మంది ఇతర రాక్షసులు ఇలా ఉన్నారు. వాళ్ళంతా అతి భయంకరులు, కామరూపంతో యుద్ధం చేయగల సమర్థులు అని చెప్పాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, విభీషణ, రావణుని పరాక్రమం నేను బాగా ఎరుగుదును. అతడిని, ఇతర రాక్షస యోధులందరినీ వధించిన మీదట లంకా రాజ్యం సింహాసనంపై నిన్ను ప్రతిష్ఠ చేస్తాను, నీకిప్పుడే మాట ఇస్తున్నాను అని అన్నాడు. చూడండి ఎంత ఉదార స్వభావమో. ఈయనని శరణాగతి చేయడానికి విభీషణుడు వస్తే రాజ్యమే ఇచ్చేస్తాను, నేను రాజుని చేస్తాను, లంకాధిపతి చేస్తాను అని మాట ఇస్తున్నాడు రాముడు. అందుకు మారుగా విభీషణుడు లంకను జయించడంలో తాను రామునికి సహాయం చేస్తాను అని విభీషణుడు హామీ ఇచ్చాడు. రాముడు తన భక్తుని పట్ల సుప్రీతుడయ్యాడు. విభీషణుని ఆదరంతో ఆలింగనం చేసుకున్నాడు. రాజ్యాభిషేక మహోత్సవానికి తక్షణమే నిర్వర్తించడానికై సముద్రం నుండి కొంత జలాన్ని తీసుకురమ్మని రాముడు లక్ష్మణుని ఆదేశించాడు. రాక్షసుడైనటువంటి విభీషణుని పట్ల శ్రీరాముడు ప్రదర్శించిన అసాధారణ కారుణ్యాన్ని చూసినటువంటి వానరులు ఆనంద ఉద్వేగభరితులై హర్షధ్వానాలు చేశారు. రాక్షసులతో యుద్ధం చేసే విషయమై మేము ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం, కానీ అగాధమైన సాగరాన్ని దాటడం ఎలాగా అన్నదే మాకు అంతుపట్టడం లేదు. ఆ విషయంలో బహుశా నీవు ఏదైనా సలహా ఇవ్వగలవేమో అనుకుంటున్నాం అని విభీషణుడితోటి హనుమంతుడు, సుగ్రీవుడు అన్నారు. విభీషణుడు సమాధానమిస్తూ, సముద్రానికి అధిష్టానమైనటువంటి వరుణుడిని రాముడు ఆవాహన చెయ్యాలని నా సూచన. ఇదివరలో రాముని పూర్వీకుడైనటువంటి సగరుడు భూమిని తొలిచి సాగర విస్తీర్ణాన్ని పెంచాడు. పూర్వ సేవ కారణంగా రాముడు తన కార్యాన్ని సాధించడంలో సముద్రుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని విభీషణుడు సలహా ఇచ్చాడు. విభీషణుడి ఆలోచనను సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణులకు తెలియజేశాడు. హనుమంతుడు, సుగ్రీవుడు ఇద్దరు కూడా రామలక్ష్మణులకు చెప్పాడు. అది మంచి ఆలోచనే అని రాముడు కూడా భావించాడు. కానీ సుగ్రీవునితో, నీవు లక్ష్మణుడు ఏది నిర్ణయిస్తే అదే నేను చేస్తాను అని సుగ్రీవుడితో చెప్తున్నాడు. చూడండి, రాముడు సొంత నిర్ణయం తీసుకోకుండా లక్ష్మణుడు నీవు ఆలోచించి ఏది నిర్ణయం చేస్తే అదే చేస్తా, విభీషణుడు చెప్పినట్లుగా చేయటల్లా మంచి ఆలోచనే అని ఒప్పుకుంటున్నాడు. కానీ వీళ్ళ మీద నిర్ణయం మీదే అని వదిలేశాడు. సుగ్రీవుడు, లక్ష్మణుడు వెంటనే విభీషణుని మాటను ఆమోదించారు. ఎంత సున్నితమైనటువంటి విషయాన్ని, కొంతమంది కుటుంబంలో సున్నితమైన విషయాన్ని రగడ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మహాయుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం జరిగే సన్నివేశంలో కూడా రాముడు ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండి విభీషణుడిచ్చిన సలహాను సుగ్రీవుడితోటి, లక్ష్మణుడితోటి చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాడు. రాముడు ఇక విభీషణుడు చెప్పిన మాటను ఆమోదించి
రాముడు పద్మాసనం మీద కూర్చొని సముద్రానికి అభిముఖుడై కూర్చొని ఈలోగా ఈ కూర్చున్నది ఇంతవరకు జరిగినటువంటి ఇక్కడ జరిగిన విషయాన్ని, వానరుల దగ్గర జరిగిన విషయాన్ని శార్దూలుడు అనేటటువంటి అనుచరుడు వానరులను చూసి రావణుని వద్దకు వెళ్ళి వానరసేన అన్ని దిశలలో 80 మైళ్ళ మేరకు ఆక్రమిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని నివేదించాడు. అంటే రావణాసురుడు ఒక చారుణ్ణి పంపించాడు కదా, ఆయన ఈ విషయాన్ని రావణాసురుడికి నివేదించుకున్నాడు. దానితో కలవరపడినటువంటి రావణుడు శుకుడనే దూతను పిలిపించి సుగ్రీవుని వద్దకు వెళ్ళి, నేను నీకు ఏ విధమైన హాని కలిగించలేదు కదా, మరి నువ్వు లంక మీద దాడి చేయడానికి నీవెందుకు సన్నాహాలు చేస్తున్నావు? సీతాపహరణం నీకు ఏ విధంగా సంబంధం లేదు కదా, నీవు కిష్కిందకు తిరిగి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా జీవించడం అనేది మంచిది కదా అనే సందేశాన్ని ఆ శుకుడి ద్వారా అందజేయమని చెప్పి పంపించాడు. శుకుడు పక్షి రూపంలో ధరించి సుగ్రీవుని వద్దకు ఎగురుతూ వెళ్ళి ఆకాశంలోనే నిలబడ్డాడు. సుగ్రీవుడి దగ్గరికి రాలేదు, చంపేస్తాడని భయమే. ఆకాశంలో నిలబడి రావణుని సందేశాన్ని వినిపించాడు. శుకుడు మాట్లాడుతూ ఉండగానే కొందరు వానరులు గాలిలోకి ఎగిరి ఆ శుకుడిని పట్టుకున్నారు. అలా అతనిని నేలకు ఈడుస్తూ ఆ రెక్కల్ని ఖండించి పాశవికంగా కొట్టారు. శుకుడు అమితమైన వ్యధతోటి, రామా, ధర్మపరాయణులైన వారు ఎన్నడూ దూతను వధించరు కదా అంటూ కేకపెట్టాడు. రాముడు జోక్యం చేసుకొని, ఈ పక్షిని చూస్తే దూతలా కనిపించడం లేదు, మన బలాన్ని గురించి శత్రువుకి సమాచారం చేయవేయడానికి వచ్చినటువంటి చారునిలాగా ఉన్నాడు, అందువల్ల ఇతడిని తక్షణమే బంధించాలి అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ తీసుకున్నారో లేదో వానరులు మరోసారి గాలిలోకి ఎగిరారు. శుకుడిని మళ్ళీ పట్టుకొని తాళ్లతో బంధించేశారు. శుకుడు మరోసారి రామునికి మొరపెట్టుకున్నాడు. రాముడేం చెప్పాడంటే, లంకకు చేరిన తర్వాత వెంటనే నిన్ను బంధ విముక్తుడిని చేస్తాము అని మరొకసారి ఆయన కారుణ్యాన్ని ప్రదర్శించాడు, హామీ ఇచ్చాడు. ఆ తర్వాత రాముడు ముకుళిత హస్తాలతోటి సముద్రం వైపు, సముద్రానికి అధిష్టాన దైవమైనటువంటి వరుడుని ప్రార్థించాడు. ఏ విధంగానైనా సరే లంకకు చేరుకోవాలన్న దృఢ నిశ్చయంతో రాముడున్నాడు. సముద్రుడు సహాయం చేయటానికి నిరాకరిస్తే ఆయనను వధించడానికైనా సరే సిద్ధంగా ఉన్నాడు. 3 పగళ్ళు రాత్రులు గడిచినప్పటికీ సముద్రుని నుండి ప్రతిస్పందన లేకపోవడంతో రాముడు అమిత క్రుద్ధుడైపోయినాడు. ధర్మపరాయణత లేని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు సహనం, క్షమాగుణం, వినయం వంటి సద్గుణాలు ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు పనికిరావు అని ఇప్పుడు నాకు అర్థమైంది అని అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది అని లక్ష్మణుడితో అంటున్నాడు రామచంద్రమూర్తి. లక్ష్మణ, నా ధనస్సుని అందివ్వు, ఈ సముద్రుడికి ఒక గుణపాఠం చెబుతాను, ఈ జలధిని నేను శోషింపచేస్తాను చూడు, ఇక వానరులు అనాయాసంగా కాలినడకన లంకకు సాగిపోతారు అని క్రోధంతో అగ్ని ప్రజ్వలిస్తూ ఉండగా ఆయన అంటున్నాడు, మహాధనస్సును నారికి సంధించి పెట్టాడు, శక్తివంతంగా ధనుష్టాంకారం చేశాడు. ఆ ధ్వని వలన భూమండలం అంతా ప్రకంపించింది. రాముడు జల గర్భంలోకి లోతుగా తన బాణాల్ని ప్రయోగించాడు. యావత్ సముద్రం కల్లోలితమైపోయింది. ఒకదానికొకటి ఢీకుంటూ ఉత్తుంగ తరంగాలు ఎగిసిపడుతూ ఉంటే నాగులు, రాక్షసులతో సహా అందులో జీవిస్తున్న ప్రాణులందరూ కూడా భయ విహ్వలులైపోయారు. రాముడు తన అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. లక్ష్మణుడు తన శిరస్సుని రాముని ధనస్సుపై ఉంచి, ప్రియమైన అగ్రజ, నీ ఆగ్రహాన్ని కాస్తంత నిగ్రహించుకో, ఇక బాణప్రయోగాలు వేయడం ఆపేసాయి అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే రామునికి కోపం వస్తే ఏమి అనర్థాలు జరుగుతాయోనే అందరికీ భయమే. ఆయన శరణాగత ప్రియుడు, కరుణామూర్తి. అటువంటి రామచంద్రమూర్తికి కోపం రాకూడదు, లేతే ప్రపంచంలో ఏదైనా అనర్థం జరుగుతుందేమో అనేటటువంటి భయం అందరికీ, దేవతలకి
మహర్షులకి అందరికీ ఉంది. అలాగే లక్ష్మణుడికి కూడా అనిపించింది. అలా ప్రార్థన చేశాడు. రాముని అసాధారణ ఆగ్రహ ప్రదర్శనానికి గగనతలంలో సురక్షిత స్థానాలలో నిలిచి గమనిస్తున్న గొప్ప మహర్షులు సైతం భయకంపితులైపోయారు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తూ ఉండగా స్వర్గలోకం, మర్త్యలోకాలు కంపించాయి. అంధకారం ఆకాశాన్ని ఆవరించింది. మహావృక్షాలను కూకటి వేళ్లతో పెకలిస్తూ, పర్వత శిఖరాలను ఛేదిస్తూ భయంకరంగా దివ్య ప్రభంజనం చెలరేగింది. ఇంత జరుగుతుందని లక్ష్మణుడికి తెలిసేమో, అందుకనే ప్రార్థన చేసి ఆపేశాడు. సముద్రుడు ఇప్పుడు ముకుళిత హస్తుడై రాముడిని సమీపించాడు. సర్వవ్యాపి అయిన ఓ పరమపురుష, మందమతులమైన మేము నీవెవరో గ్రహించలేకపోయాం తండ్రి. నీవు మహాపురుషుడవని, ఈ సమస్త జగత్తుకి అధినాథుడవని, భగవానుడివని ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాం. ఈ త్రిగుణాలకు అధిపతివై ఉన్నావు నువ్వు. కాబట్టి మా గుణాల్ని కూడా నువ్వు అనుగ్రహించవలసింది అని అంటున్నాడు. అయినా సరే నీవు నా జలాన్ని నీవు కోరిన విధంగా వినియోగించుకోవచ్చు అని ఆ సముద్రుడు రాముడిని ప్రార్థన చేశాడు. అయినా నీవు దాని మీద ఒక వారధిని నిర్మించుకోరామా. నీ అద్భుతమైనటువంటి అసాధారణ కృత్యాన్ని చూస్తే భవిష్యత్తులోని మహావీరులు, చక్రవర్తులు నిన్ను వేనోళ్ల కొనియాడుతారు కదా. నీవు వారందరినీ వారధిని గనక నిర్మిస్తే వాళ్ళందరూ సంతోషపడతారు కదా. నేను నా శక్తితో దాని భారాన్ని భరించి అది తేలేలా చేస్తాను అని చెప్తున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ధనుస్సుపై ఆకారణాంతం లాగిపెట్టాడు రామచంద్రమూర్తి. నేను దీనిని ఉపసంహరించడానికి నేను ఇష్టపడను. అందువల్ల మరి ఈ అస్త్రాన్ని దేనిపై ప్రయోగించమంటావో చెప్పు అని సముద్రుణ్ణి అడిగాడు. రామచంద్రమూర్తి శాంతించాడు, అడిగాడు. దానికోసం సముద్రుడు చెప్తున్నాడు, రామచంద్ర, ఇక్కడికి ఉత్తరంగా ద్రుమకుల్యము అనేటటువంటి పవిత్ర స్థలం ఒకటి ఉంది. అక్కడ ప్రస్తుతం అభీరులు అనబడేటటువంటి పాపాత్ములు, భయంకర చేరజాతి వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. సముద్ర జలాన్ని పానం చేస్తున్నందుకు వారి కళంకిత స్పర్శ నాకు వికారాన్ని కలిగిస్తుంది. ఓ ప్రభు, నీవు నీ శక్తివంతమైన అస్త్రాన్ని ఆ స్థలంలో పడేలా ప్రయోగిస్తే నేనెంతగానో సంతోషిస్తాను అని వేడుకున్నాడు. రాముడు వెంటనే తన అస్త్రాన్ని ద్రుమకల్యం వద్ద పడేశాడు. అది భూమిని తొలుచుకుంటూ వెళ్ళింది. ఆ రంధ్రంలో నుండి రసాతలంలోని నీరంతా పైకి విరజిమ్మింది. అధోలోకమంతా శోషించిపోయింది. అప్పుడు ఆ అస్త్రం పడినటువంటి స్థలంలో మరుకంటరం అనే పేరొచ్చింది ఆ స్థలానికి. ఆ ప్రాంతమంతా ఫలవృక్షాలతోటి, మధువుతోటి, సకల విధాలైన మూలికలతోటి సమృద్ధమై విలసిల్లుతూ ఉంది. గోపోషణకు అత్యంత అనుకూల భూమి అవుతుంది అని రామచంద్రమూర్తి ఆ స్థలాన్ని ఆశీర్వదించాడు. అక్కడ నివసించే వాళ్ళకి వ్యాధులు కూడా రావు అని ఆశీర్వాదం చేశాడు. సముద్రుడు అంతర్ధానమైపోయాడు. నలుడు అనేటటువంటి వాడు ఉన్నాడు ఆ వానరుల్లో. ఆయన రాముడి దగ్గరకు వచ్చి ప్రణామాలు సమర్పించి అంటున్నాడు, కృతజ్ఞుల పట్ల క్షమ, సామదాన భేదాలు వ్యర్థమవుతాయి రామచంద్ర. వరుణుడు కృతజ్ఞత కారణంగా కాకుండా దండన భీతి వల్ల నీవు మార్గానికి అనుమతినిచ్చాడు అని నాకు అర్థమైంది. కానీ నేను రామభక్తిని చాటుకునే ప్రయత్నంలో వారధిని నిర్మించడానికి నేనెంతైనా సమర్థుణ్ణి. ఈ నైపుణ్యము నాలో ఉన్నది. నా తండ్రి ఆశీర్వాదం వల్ల ఇది నాకొచ్చింది. అయినా సరే వీటి గురించి ఎవరూ నన్ను అడగలేదు. ఇంతవరకు ఎవరికీ నేను ఈ విషయం తెలియజేయను లేదు. నా స్వీయ సామర్థ్యాన్ని గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అందువల్ల ఈ వారధి కట్టే కార్యారంభం చేయడానికి వానరులు నిర్మాణ సామగ్రిని సేకరించడం మొదలు పెట్టాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. రామ కార్యంలో అడగకుండా భక్తిని చాటుకోవాలి అనేది ఈ నలుడు ప్రదర్శించి చూపించాడు. మనం కూడా భక్తితోటి రామాయణాన్ని విందాం, రామాయణాన్ని చదువుదాం. రామ కార్యంలో సేవకులుగా రామ నామాన్ని, మంత్ర జపాన్ని చేసి ఏ కర్మ ఫలితాన్ని కోరుకోకుండా
ఏ కోరికలు లేకుండా రామ కార్యంలో సేవ చేసి తరించిపోదాం. అదే ఇక్కడ నలుడు చేసిన పని. సరే, వంతెన మొదలుపెట్టారు, వారధి కట్టడం మొదలుపెట్టారు. శిలలు నీటిలో తేలియాడి అబ్బురపరుస్తున్నాయి. అలా వారధి నిర్మాణం జరిగింది. అది 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు కలిగి ఉంది. దానిమీద ఒకదానికొకటి ఆనించి వృక్షఖండాలని అమర్చి సమతలం చేశారు. రామ లక్ష్మణులను హనుమంతుడు మరియు అంగదులపై అధిరోహించవలసిందిగా సుగ్రీవుడు అభ్యర్థించాడు. కొద్దిసేపట్లోనే కోట్లాది వానరులతో కూడిన సేన మొత్తం బయలుదేరింది. దేవతలు, మహర్షులు వచ్చి పవిత్ర నదుల నుండి తెచ్చిన జలాలతోటి రాజైన సుగ్రీవుడిని, వానరులను స్వయంగా అభిషేకించి విజయోస్తు విజయోస్తు అని వానరులందరినీ కూడా ఆశీర్వదించారు. అలా రాముని అభీష్టం మేరకు వానర సేన బయలుదేరింది యుద్ధరంగానికి. వాళ్ళు లంకను సమీపించేసరికి వారి గర్జారావాలు రాక్షసుల చెవినబడ్డాయి. త్రికూటాచల శిఖరం మీద మనోజ్ఞంగా నిలిచి ఉన్న ఆ స్వర్ణమయ నగరాన్ని వీక్షించినప్పుడు రాముడు అందులో బంధితురాలై ఉన్న సీతను గురించి మాత్రమే ఆలోచించాడు. రాముడు సేనకు శిరోభాగాన తాను లక్ష్మణుడు ఉండే విధంగా సేనను నరరూప వ్యూహంతో తీర్చిదిద్దమని దళనాయకుల్ని ఆదేశించాడు. పక్షి రూపంలో తమ వద్ద బందీగా ఉన్నటువంటి రావణుని దూతను వానర ముఖ్యులు విముక్తం చేశారు. తక్షణమే రావణుని వద్దకు వెళ్ళాడు ఆ శుకుడు అనే రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు. శుకుని రెక్కలు ఖండించబడి ఉండటంతో రావణుడు నవ్వుతూ, ఈ పని చేసిందెవరు అని ప్రశ్నించాడు. శుకుడు బదులిస్తున్నాడు, నీ సందేశాన్ని నేను సుగ్రీవునికి అందజేశాను. కానీ వానరులు నన్ను పట్టుకుని చావబాదారు, నా రెక్కల్ని ఖండించారు. ధర్మాత్ముడైన రాముని దయ వల్ల మాత్రమే నేను విడుదల చేయబడ్డాను. రాజా, సీతను కాపాడటం కోసం ఇప్పటికే వానర సేన ఇక్కడకు వచ్చేసింది. వాళ్ళు వెల్లువల దుర్గ ప్రాకారాలను దూకి రాకముందే నీవు ఆమెను రామునికి అప్పగించటమో లేక తక్షణమే వానర గణాలపై దాడి చేయడమో చెయ్యాలి. తక్షణమే ఈ పని ప్రారంభించాలి అని శుకుడు చెప్పాడు. చూడండి రాక్షసత్వం ఎలా ఉంటుంది అంటే, శుకుడు రెక్కలు తెగి బంధంతో అప్పుడే బందీ నుంచి విడిపడి వచ్చి సమాచారాన్ని అందిస్తూ ఉంటే రావణుడికి నవ్వెలా వచ్చింది? తన దూత కదా. అయినా సరే ఆ రాక్షసత్వం అలా ఉంటుంది. మనుషుల్లో కూడా కరుణ, జాలి, ప్రేమ, దయ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దేవతల గుణం ప్రదర్శితమవుతుంది. ఒకళ్ళకి సహాయం చేయటం, ప్రేమగా మాట్లాడటం, అవసరమైతే నేనున్నాను అని చెప్పడం మానవ నైజం అవుతుంది. అదే రాక్షసత్వం ఎలా ఉంటుంది అంటే, అవతలి వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు రావణుడిలాగా. ఇలాగా రాక్షసత్వం ఉంటుంది. నేను ఎలా ఉన్నాను అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవడానికి కూడా ఈ రామాయణం మనకి సహకరిస్తుంది. ఇక రావణుడు ఆగ్రహంతో ఉన్నాడు. నేను సీతను ఎన్నటికీ విడిచిపెట్టేది లేదు. శుకుడా, ఇక నువ్వు వెళ్ళు. నేను రాముడిని, అతని వానర సైన్యాన్నంతటినీ కూడా సంహరించి వేస్తాను. అయితే అసలు ఈ వానరులు సముద్రం మీదుగా వారధిని ఎలా నిర్మించారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తన 2 మంత్రులు సుక మరియు సారణులతో అంటున్నాడు, మీరిద్దరూ వానర రూపాలు ధరించి రహస్యంగా శత్రుసేనలో చొరబడి వారి బల శౌర్యాలను అంచనా వేసి నాకు తెలియజేయండి అని చెప్పాడు. చిత్తమంటూ సుకుడు, సారణులు వానరుల శిబిరానికి వెళ్ళారు. కానీ అప్పటికే తీరం వెంట అరణ్యాలలో, పర్వత ప్రాంతాలలో ఇసుక వేస్తే రాలనట్లుగా వ్యాపించిన వానర సేన మొత్తం విస్తృతించిపోయింది. దాని కారణంగా ఆ చారులిద్దరూ కూడా సైనికుల సంఖ్యను అంచనా వేసే పని కనీసం మొదలు పెట్టలేకపోయారు. వాళ్ళిద్దరూ అలా ముందుకు సాగుతూ ఉండగానే వాళ్ళు మారువేషంలో ఉన్న రాక్షసులు అని గుర్తుపట్టారు. విభీషణుడు వాళ్ళని పట్టుకొని రాముని వద్దకు తీసుకొచ్చాడు. రాముడు వాళ్ళని వారికి అప్పగించిన పనిని చేసుకుపోని విభీషణ, రావణాసురుడు చారులుగా వాళ్ళని పంపించాడు. వాళ్ళని ఎవరికి ఏ పని నియమించాడో వాళ్ళని ఆ పని చేసుకుపోని అని చెప్పాడు. లంకను
సకల రాక్షసులను సర్వనాశనం చేయగలడని మాకు గట్టి నమ్మకం కలిగింది. సీతను రామునికి అప్పగించి ఆయన మైత్రిని నెలకొల్పవలసిందిగా సీతను రామునికి తిరిగి అప్పగించి ఆయనతో మైత్రిని నెలకొల్పవలసుకోవలసిందిగా నీకు మా సలహా ఇస్తున్నాం అని తిరిగి వచ్చి ఈ శుకుడు చారణుడు ఇద్దరూ రావణాసురుడికి చెప్పారు. శత్రువులను చక్కగా ఆలోకించేటటువంటి ఉద్దేశంతో రావణుడు తన ఇద్దరు చారణులతో కలిసి తన సౌదాగ్రాన్ని అధిరోహించాడు. రావణుడు వానర ముఖ్యులందరినీ తనకు చూపించవలసిందిగా సారణుని కోరాడు. సారణుడు చెప్తున్నాడు, తమ అధిపతికి హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు, శ్వేతుడు, పనసుతుడు, వినతుడు, గవయుడు, చివరగా భల్లూక సేనాధిపతి అయిన ధూమ్రుడు, ఇతడి అనుజుడైన జాంబవంతుడు, వీళ్ళందరూ మహావీరులు అని ఇద్దరూ చూపించారు. ఈ సారణుడు వాళ్ళందరి శారీరక లక్షణాలను కూడా వివరించి వారి అసమాన బల పరాక్రమాల్ని స్తుతి చేస్తున్నాడు. రాముని వానర సేనలో కనీసం 100 కోట్ల మహాగౌముల సైన్యములున్నారని వివరించాడు. రాముడిని, లక్ష్మణుడిని, ఇతర వానర వీరులని చూసి రావణుడు క్రుద్ధుడైపోయాడు. సుఖసారణులు తలలు దించుకున్నారు. వారిని రావణుడు తీవ్రంగా దూషించాడు. తమ కోపాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ, మీరు నా సచివులుగా వ్యవహరించవలసి ఉన్నవారు, కానీ రాజకీయ అజ్ఞానంతో శత్రువును ఆకాశానికెత్తుతున్నారు. మీ వచనాలు పరమ కటువుగా ఉన్నాయి. మీలాంటి అజ్ఞానులైన మూర్ఖుల మార్గదర్శనంలో నా రాజ్యాధికారాన్ని ఇంతకాలం నిలబెట్టుకున్నందుకు నిజంగా నేను అదృష్టవంతుణ్ణే. మరి ఇంత మూర్ఖంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? మీకు మరణం అంటే భయం లేదా? మీరు గతంలో చేసిన సేవల జ్ఞాపకమే మిమ్మల్ని నేను ఈ క్షణమే చంపకుండా వదిలేస్తున్నాను అని చెప్తున్నాడు. అలా నిందించిన రావణుని నిందా వాక్యాలను విన్నారు. సుఖసారణులు సిగ్గుపడ్డారు. తమ అధినేతను సంతృప్తిపరిచే ఆశతోటి, ఓ రాజా, నీకు విజయం చేకూరుగాక అంటూ నినాదం చేసి నిష్క్రమించారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి, ఎవరికైనా సరే ఏదైనా విషయాన్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వీళ్ళ మనసుకు నచ్చే విధంగా చెప్పాలని కోరుకుంటారు. సత్యాన్ని చెప్పాలని, వాళ్ళ మంచి కోసం ధర్మమైన మాట చెప్పాలని చెప్పారని భావన చెయ్యలేరు. వాళ్ళ మనసుకు నచ్చితేనే వాళ్ళని మెచ్చుకుంటారు, లేకపోతే వాళ్ళని దూరంగా పెడతారు లేదా ద్వేషిస్తారు. ఇలాగ మానవ గుణం ఇలాగ తయారవుతుంది సమాజంలో. కానీ అలా కాకూడదు. అది రావణాసురుడి మనస్తత్వం, మనుష్యుల మనస్తత్వం కాదు, రాక్షసత్వం అది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సేన ఎంత గొప్పదో వర్ణించి చెప్పారు, సత్యం చెప్పారు సీతను అప్పగించమని. కానీ రావణాసురుడికి అది నచ్చలేదు. ఇట్లా ఆ రాక్షస గుణం అనేది మరొక్కసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. రాముని సైన్యం లంకా ప్రాకారాలను దాటేసి రాకమునిపే నీవు సీతను తిరిగి అప్పగించటమో లేక తక్షణమే వాళ్లతో పోరాడటానికి సమాయత్తం కావటమో చేయక తప్పదు అని సచివులందరూ సలహా ఇచ్చారు. అసలే సచివులపై ఒక అరక్షణం ఆలోచించిన మీదట వాళ్ళు చెప్పిన మాటని ఆలోచించాడు రావణుడు. ఎట్టి పరిస్థితుల్లో సీతను నేనెన్నటికి తిరిగి అప్పగించడం అనేది జరగదు అనే ప్రకటన చేశాడు. సమావేశమైన సచివుల్ని రావణాసురుడు సలహా కోరాడు. మళ్ళీ వాళ్ళనే సలహా అడుగుతాడు. వాళ్ళు చెప్పిన మాట వినడు. చివరికి తన అంతఃపురంలోకి తిరిగి వెళ్ళి మాయోపాయ చతురుడైనటువంటి విద్యుజ్జిహ్వుడనే రాక్షసుణ్ణి పిలిచాడు. నీవు రాముడి మాయా శిరస్సును సృష్టించు, అలానే ఆయన ధనుర్బాణాలను పరిపూర్ణంగా అనుకరిస్తూ తయారు చెయ్యాలి. నేనిప్పుడు సీతను చూడటానికి అశోకవనానికి వెళ్తున్నాను. నీవు నా వెంట వచ్చి ఒకచోట దాగి ఉండు. నేను నిన్ను పిలిపించగానే నీవు మాయతోటి సృష్టించిన వాటిని తీసుకురావాలి అని రావణుడు విద్యుజ్జిహ్వునితో చెప్పాడు. ఇక సీతమ్మను ఎలా మోసగిస్తాడు, సీతమ్మ దుఃఖం ఎలా ఉంటుంది, తరువాత జరగబోయే యుద్ధమేమిటి అన్నీ విచారణలో ఇంకా రామకథను శ్రద్ధగా విందాము, విని తరిద్దాము. జై శ్రీరామ్.